వాళ్ళిద్దరి కళ్ళల్లోనూ గాఢమైన ప్రేముంది. ఇది చూస్తున్నప్పుడే వాళ్ళు ఒకరికి ఒకరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారో అర్థమవుతుంది. జాను, వచ్చిన పని పూర్తయింది కదా, ఇంకా బయలుదేరదామా? నువ్వు వెళ్ళి కారులో కూర్చో, నేను మాట్లాడొస్తాను. ఓకే జాను, వస్తానయ్యా. మంచిది బాబు. నేను వస్తానమ్మా. రవి సార్, ఆగండి. ఏంటి ఏంటి భయపడి పారిపోతున్నట్టున్నారు? నేనెందుకు పారిపోతాను? అంటే పాత లవ్ స్టోరీ, పాత ఫోటో, ఇదంతా మీ లోపలున్న లవ్ ని డిస్టర్బ్ చేస్తున్నట్టుంది. గాడిది గుడ్డేం కాదు, వాళ్ళు వేరే మనం వేరే. మనం ఎలా వేరు వేరు అవుతాము? పోయిన జన్మలో మనం పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాము, అది జరగలేదు. ఈ జన్మలో మనిద్దరికీ పెళ్ళయింది కదా, ఇద్దరం కలిసి బతకాలనుకున్నాము, అది డిలే అవుతూ వచ్చింది. అంటే రెండు కథలకి కనెక్షన్ ఉన్నట్టే కదా. నో వే. ఎన్ని జన్మలు ఎత్తినా సరే నీకు నాకు సెట్టే అవ్వదు. ఇదిగో చూడు, మళ్ళీ ఆ స్టోరీ పట్టుకొని నాతో కనెక్ట్ అవ్వాలని చూడకు. అది జరగనే జరగదు. వాళ్ళు వేరే, మనం వేరే. ఓకే? వల్లి, ఈ ప్రపంచంలో మృగాన్ని కూడా మనిషిని చేయగలిగే శక్తి ప్రేమకి మాత్రమే ఉంది అని నమ్మేవాణ్ణి నేను. కానీ ఎందుకో తెలీదు, నిన్ను ముందు చూడనంత వరకు నాలో ఆ ప్రేమ ఏ మూలా కనబడలేదు. నేను ఒక ముక్కోపు. అన్యాయం ఎక్కడెక్కడ జరిగినా నాకు చాలా కోపం వస్తుంది. శత్రువులు నన్ను ద్వేషించటానికి, జనం నన్ను అభిమానించటానికి కారణం ఆ కోపం అనుకుంటాను. ఎప్పుడూ ఆ కోపం చూసి ఎదుటివాళ్లు భయపడుతూ ఉంటే, కొత్తగా ఇప్పుడు నా కోపం చూసి నాకే భయమేస్తోంది. నాతో నువ్వు ఉండగా నా కోపం వల్ల నీకేమైనా అవుతుందేమో అన్న భయం. ఆ కోపాన్ని ధైర్యంగా తీర్చిదిద్దగలిగే శక్తి నీకు మాత్రమే ఉంది వల్లి. మనం కలవాలి. ఈ జన్మలోనే కాదు, ఎన్ని జన్మలెత్తినా మనం ప్రేమికులే కావాలి. ఎప్పటికీ నీకోసం నా హృదయం, నా కోసం నీ హృదయం సిద్ధంగా ఉండాలి. మనసారా బ్రతకాలనుకునే మనల్ని ఏ శక్తి కూడా అడ్డుకోలేదు. ప్రేమ కోసం కామ్రేడ్ రాజా. బంగారి, పిలిచావంట? అవును వెన్నెల, నేను 5 lakhs డబ్బులు ఇచ్చాను కదా, అవి తీసుకురా. అయ్యో, ఏమైంది వెన్నెల? తీసుకునిరా, GST కట్టాలి. లేదు బంగారి, ఆఫీస్లో పెడితే సేఫ్ కాదో ఏమో అని ఇంట్లోనే పెట్టొచ్చాను. వెన్నెల, అది ఈవినింగ్ లోపు కట్టాలి వెన్నెల. ఎందుకు ఇంట్లో పెట్టేశావు? ఏం పర్వాలేదు, నేను తీసుకురమ్మని చెప్తాను. సరే, జాగ్రత్తగా తీసుకుని రమ్మని చెప్పు. ఒక ఆట ఆడదామా? ఆడద్దాం. హలో, నేను వెన్నెల్ని మాట్లాడుతున్నాను. చెప్పండి. నాకొక చిన్న హెల్ప్ చేయగలవా? ఏంటి వెన్నెలా? బిజీగా ఏమైనా ఉన్నావా? అలాంటిదేం లేదు, చెప్పండి. నేను అమ్మకి 5 లక్షల ఆఫీస్ డబ్బులు ఇచ్చానన్నమాట. అవి తీసుకొని కొంచెం ఆఫీస్ వరకు రాగలవా? సరే. అయ్యో, ఏంటి ఇబ్బంది పడుతున్నావు? తీసుకొస్తానులే వెన్నెలా, మన కంపెనీ పనే కదా, నేను తీసుకొస్తానులే. అయ్యో,
తప్పుగా అనుకోకు తన్మయ్. డబ్బు విషయం ఎవరిని నమ్మలేం కదా. నువ్వు మన ఇంటి అమ్మాయివి, అందుకే తీసుకురమ్మని చెప్పాను. కుదరదు అంటే చెప్పు, నేను ఇంకెవరికైనా చెప్తానులే. పర్వాలేదులే, నాకేం ఇబ్బంది లేదు వెన్నెల, నేనే తీసుకొని వస్తాను. సరే, జాగ్రత్తగా తీసుకునిరా. పిన్ని, పిన్ని. ఏయ్, నేను నీకు పిన్నినా? ఆ, మేడం అని పిలువు, నన్ను అర్థమైందా? అలాగే మేడం. హ్మ్. ఏంటి? వెన్నెల మీ దగ్గర డబ్బులు తీసుకొని రమ్మని చెప్పింది. ఏం డబ్బులు? ఆఫీస్ డబ్బు తను మీకిచ్చానని చెప్పింది మేడం. ఓ అదా. మ్, సరే ఉండు, తెస్తాను. ఆ. ఇందులో 5 లక్షలున్నాయి. భద్రం, జాగ్రత్తగా తీసుకెళ్ళు. మ్, ఇదిగో, వెళ్ళేప్పుడు జాగ్రత్త. అలాగే మేడం. సరే, నా కూతురికి కాల్ చేసి ఇవ్వు. ఆ. ఇదిగోండి. చెప్పు తను. వెన్నెలా, ఈ తన్మయ్యకి డబ్బులు తీసుకురమ్మని చెప్పావా? అవునమ్మా. సరే, డబ్బులు ఇచ్చేశాను. ఉమ్, సరే అమ్మా, తనుని తీసుకుని రమ్మను. సరే. మ్, బయలుదేరు. మ్. మిమ్మల్ని అసలు నమ్మనే కూడదు. పో. ఏమైందన్నా? తెలీదమ్మా, ఒక్క నిమిషం చూస్తాను. అన్నా, అయ్యో, తను ఎక్కడున్నావు? ఆ, ఇదిగో దారిలో వస్తున్నాను వెన్నెల. ఎంత టైం పడుతుంది? ఇంకో 10 నిమిషాల్లో వచ్చేస్తాను వెన్నెల. కొంచెం త్వరగా రావా, డబ్బులతో ఆ, అర్జెంట్ పనుంది. వచ్చేస్తున్నాను. ఉమ్. అమ్మా, బండి ఏదో ట్రబుల్ ఇచ్చింది. ఏదో పెద్ద ట్రబులే అనుకుంటాను. వేరే ఆటోలో వెళ్ళండి అమ్మా. ఏంటన్నా ఇది? సారీ మేడం. రేయ్, అక్కడ చూడరా. ఏయ్ ఏయ్, నా బ్యాగ్! అన్నా, అన్నా ఆగండి అన్నా! అన్నా, అన్నా, అన్నా ప్లీజ్ అన్నా! అన్నా, అన్నా, అన్నా ప్లీజ్ అన్నా! అది నా డబ్బులు కాదన్నా! తిరిగి ఇచ్చేయండి అన్నా! ప్లీజ్ అన్నా! అన్నా ప్లీజ్ అన్నా! అన్నా, అన్నా ఆగండి అన్నా! అన్నా, అన్నా ప్లీజ్ అన్నా! అన్నా ఇచ్చేయన్నా!